భయ్యా నైట్ అంతా వింట్రీ మిక్స్ అని పడింది. వింట్రీ మిక్స్ అంటే ఏంటా అని చూడకండి, అది చూపిస్తా ఎలా ఉంటుందో. ఈ కార్ చూసారా ఎంత వాటర్ లాగా ఉంది కదా, ఇది వాటర్ కదా, ఐస్, ఫుల్ ఐస్ అన్నమాట, థిక్ ఐస్. ఈ రోడ్డు చూసారా, రోడ్ మొత్తం ఐసే, ఈ ఫుట్పాత్ మొత్తం ఐసే. సో ఎక్కడ నడిచినా కానీ ఐసే ఉందన్నమాట. ఈ రెయిన్ స్నో కలిపి పడిద్ది, అందుకే దీన్ని వింట్రీ మిక్స్ అంటారు. చాలా చల్లగా కూడా ఉంది, సో ఎక్కడ చూసినా ఎట్లాగే కనపడిద్ది. బట్ ఇదంతా ఐసే, వాటర్ కాదు. కార్ మొత్తం ఇలాగ ఉంది, బ్యాక్ సైడ్ కూడా అసలు ఏం కనిపించట్లా. ఇప్పుడు ఏంటంటే మేము బెడ్ తీసుకెళ్ళాలి, సో ఆప్షన్ లేక కార్ మీద పెట్టి తీసుకెళ్తాం. యూహాల్ బుక్ చేసుకుంటే $30 అనవసరం, ఎందుకని అంటే పడిపోయిద్ది అనుకోవచ్చు మీరు, పక్కన ఇద్దరు ఉంటారనమాట పట్టుకుంటానికి. కాబట్టి ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్నో కూడా పడుతుంది. ఇప్పుడు ఒకసారి క్లీనింగ్ చేశాను, మళ్ళీ పడుతుంది, చూడాలి. ఏదో పెట్టాను. హాయ్, అలా ఎక్కించాం భయ్య ఇప్పుడే. ముందు స్నేహితం అటు నిలబట్టుకెళ్ళి విండోస్ దింపండి, ఇట్లా పట్టుకో. సైడ్కి అటోకలు గిటోకలు పట్టుకుంటారు ఇప్పుడు. ఇటు గత వేరే ఉంటుంది. వచ్చేసాము ఎలాగలా. అమ్మాయి వీడియో రికార్డ్ చేయాలి ఇందాక నడిపేటప్పుడు. సో నేను ఇప్పుడు వెళ్ళి ఇటు నుంచి ఒక ఎంట్రీ ఉంది మాకు, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి నేను లోపల నుంచి డోర్ ఓపెన్ చేస్తాను. అదొక డైరెక్ట్గా ఇట్లా వేసాడు, ఇంకేమైనా వేసేయడం. ఇదే కార్ నిండిగా ఫుల్గా కుక్ వేసాము అంతా. సెకండ్ ట్రిప్ వేస్తాను, కార్ అయితే ఖాళీ లేదు, దగ్గరే, అందుకే కొంచెం ఈజీగానే మూవ్ అయిపోతుంది. బయట వర్షం, స్నో ఏదన్నా తప్పదు, వెళ్ళిపోవాల్సిందే. కార్ డోర్ పని చేయకపోయినా అలాగలా పెట్టాం లోపలికి. డైరెక్ట్గా రాజమార్గం ఉంది, డైరెక్ట్గా ఎంట్రీ తీసి అక్కడి నుంచి అటు వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారా, ఇప్పుడు వచ్చేసి జస్ట్ మేము గ్రోసరీ షాపింగ్ చేస్తున్నాం కొత్త ఇంటికి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ప్రజెంట్ ఏం తినడానికి కూడా లేవు అక్కడ. ఇదిగో పోయా, ఫస్ట్ అయితే కాస్కోకి వచ్చాం, కనిపిస్తుందా? వస్తానే ఉంటాను. కాస్కో అనేది ఒక హోల్సేల్ మార్కెట్ అనమాట. లాస్ట్ వీడియోస్లో చెప్పే ఉంటాను. ఇట్లా ఒకటి ఉంటుంది, ఇది స్కాన్ చేసి లోపలికి ఎలా ఉంటుంది అనమాట. మన ఫోటో వచ్చింది అవతల వాళ్ళకి. ఈ మెంబర్షిప్ ఉంటేనే ఎలా చేస్తాయి ఇక్కడ. ఈ కాస్కోలో ఆయిల్ తీసుకుంటాకి వచ్చాం భయ్య, పెద్ద టిన్ ఒకటి అటు ఉంటుంది ఆయిల్. ఇక ఫర్నిచర్ ఉంది. మా కొత్త ఇంట్లోకి ఇలాంటి డైనింగ్ టేబుల్ ఎంత ఉంటుంది? 1200 అంటే ₹1,00,000 ఇది డైనింగ్ టేబుల్ సెట్ మొత్తం. అంత గొప్పగా ఏం కూడా లేదు, ₹1,00,000 పెడితే. ఇదైతే ఇంక ఎక్కువ, ఆయన $1,50,000 ఉంటుంది ఇది. ఏం లేదు మళ్ళీ. ఇదే అనమాట స్నో పడితే వేసే సాల్ట్, అది కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ. ఏమో బ్యాగులు. ఇవి డ్రైవ్ త్రూలో, అదే డ్రైవ్లో వేసుకుంటే స్నో గడ్డగట్టదు, మనం జారి పడము అనమాట. ఇదేందో చూసావా, మొత్తం మేక డైరెక్ట్గా అమ్మేస్తున్నారు. చూపిస్తా లోపల. ఈ మేకని బోంతాల్లో కుట్టి డైరెక్ట్గా అమ్మేస్తారన్నమాట. ఇలా మేకని ఫ్రిడ్జ్లో పెట్టేశారు, వాటిని కొట్టి మస్తాను కొట్టినట్టు. ఆయిల్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ రకరకాల ఆయిల్స్ ఉంటాయి అన్నమాట, ప్రపంచంలో వాడే ఆయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది ఒరిజినల్ ఆయిల్ అంట. నార్మల్గా మనం కెనోలా ఆయిల్ అని వాడతాం అనమాట. మళ్ళీ వెజిటబుల్ ఆయిల్ ఉంటుంది కావాలంటే. రైస్ బ్రాన్ ఆయిల్ ప్రజెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం. పీనట్ ఆయిల్ 56 ఉంది, అరౌండ్ 4,000 చిల్లర అనమాట. 17.3 లీటర్స్. ఇండియాలో ఎంత ఉందో కామెంట్ చేయండి. మన ఘీ, కాకపోతే ఇది ఆవు నెయ్యి అనమాట. ఇక్కడ ఆవు నెయ్యే దొరికిద్ది, గేదె నెయ్యి దొరకదు, అందుకే టేస్ట్ అంత అనిపిది నాకు.
వావ్, సమ్ చికెన్ స్ట్రిప్స్. ఇది డైరెక్ట్ పెట్టి తినేయడమే ఎయిర్ ఫ్రైయర్లో అయితే. మనం పీనట్ ఆయిల్ తీసుకోవాలి, ఇక్కడ ఉన్న వాటిలో ఇంకా తీసి వాడేది. ప్రస్తుతానికి ఒకటి తీసేసుకుందాం, నెక్స్ట్ టైం ఆలోచిద్దాం. బ్రెయిన్ అంతా ఫల్కాయ నొప్పి వచ్చేస్తే ఏదోలా ఉంది. నైట్ ఉంది, పని పడుకోలేదు. డ్రై ఫ్రూట్ తీసుకున్నాను వచ్చా. కంప్లీట్ డౌన్ అంటారు అంటే ఇప్పుడు మళ్ళీ ఒకటేసారి సాల్టెడ్ మిక్స్ స్నాక్స్ లాగా. చిల్లీ లైమ్ పిస్తాషియోస్ అంట. ఏది పడితే అది అమ్ముతున్నారు బాస్. బిల్డింగ్ దగ్గరకు వచ్చాం. ఎంత ఇద్దరు గెస్ చేసి కింద కామెంట్లో పెట్టండి. ఇక్కడ రాశారు కదా, ఇటు మెంబర్ వెళ్ళాలి, అటు కార్ట్ వెళ్ళాలన్నమాట. వాళ్ళు వేసుకుంటారు బిల్డింగ్. సిస్టమేటిక్ గా ఉంటుంది, మరి మామూలుగా ఉండదు. చెప్పు ఇప్పుడు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఇప్పుడు చెప్పు. సాగు పడుతుంది దాని నుంచి. చెప్పమ్మా, చెప్పండి. మొత్తం అంతా సిస్టమేటిక్ గా ఉంటుంది. అంటే నువ్వెవరు అసలు అది చెప్పు. ఆ భయ్యా చెల్లిని. ఓకే, మీకెందుకు మధ్య ఇంటర్ఫియరెన్స్? ఊరికి పిల్ల వాయిస్ వస్తుంటారు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. $150 అంటే అరౌండ్ 12,000 రూపాయలు. ఈ కూసిని అమెరికాలో తేవడా, ఈ కూసి 12,000. హాయ్ భయ, ఇండియాకు అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు మన ఇండియన్ గ్రోసరీస్ అన్ని ఇండియాకోలో ఉంటాయి అన్నమాట. అవి మీకు ఎలా ఉంటాయి చూపిస్తాను. చూసారా, అమెరికా అంటే మనకు దొరకని కూరగాయలు ఏమి ఉండవు. ఏదో అనుకుంటారు అమెరికాలో కొన్ని ఏరియాస్లో దొరకమాట, మాకైతే అన్నీ దొరుకుతాయి. ఈ సాల్ట్ ఉట్టి తింటారు తెలుసా, పింక్ సాల్ట్ అని ఉట్టి తింటారు అన్నమాట. నేను ఒకటి తీసుకుంటున్నాను, ఇది బ్రో చాట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాం. మినపగుళ్ళు దోశకి తీసుకుందాం. నాయన ఎంత పెద్దది తీసుకుంటున్నా, ఎంత స్వామి చూడండి ఎంత పెద్దగా. ఈ చాందోలు అయింది తిని తీసుకుంటున్నా. ఒకటి ఎండు ఖర్జూరం, జీడిపప్పు. మళ్ళీ కర్రీలోకి ఏం రిట్ కావాలా, నార్మల్ కావాలా? తీసుకున్నా. ఎండబెట్టిన పైనాపిల్ ఇది ఒకసారి తీసుకున్నా, అంతేం బాగాలేదు. ఈ కివీ స్లైసెస్ ఎండబెట్టినవి. ఈ మ్యాంగో, డ్రైడ్ మ్యాంగో. ఈ జింజర్ క్రిస్ప్లో, జింజర్ అంట, జింజర్ పంచదారలో పెట్టి అమ్ముతాం కూడా ఎండబెట్టి. జంబో పీనట్స్. గొట్టాలు గొట్టాలు. వాళ్ళు ఇవన్నీ తీసేసా, ఇంకో బయట తీసుకో. మరి అన్నీ ఉన్నాయి కదా. అన్ని పిండిలు దొరుకుతాయి మళ్ళీ. దొరకని ఏమి ఉండవండి అమెరికాలో అనుకుంటారు కానీ. మ్యాగీ యువర్ ఫేవరెట్ పెద్ద తీసుకున్నాం, $400. ఇప్పి మ్యాగీ కూడా ఉంది ఇక్కడ. ఇదేమో ఇప్పని మ్యాగీ, అది ఇప్పి మ్యాగీ అనమాట. నువ్వు మొన్న ప్రియా పచ్చళ్ళు కనపడలేదు నాకు, ఈరోజు కనపడ్డాయి. మ్యాంగో తొక్కు పచ్చడి అంట, పండు మిరపకాయ పచ్చడి. సాయంత్రం పార్సల్ వచ్చింది ఇండియా నుంచి, ఆ వ్లాగ్ తీస్తాను. ఆగులో ఎన్ని పచ్చళ్ళు వచ్చినాయి, ఎన్ని రకాలు వచ్చినాయి అన్నీ చూపిస్తాను. ఇడ్లీ దీని చాలా రోజులు అయింది భయ్య. నాకు ఆ పొట్టంలో కట్టుకొని ఆకు ఉంటుంది, చట్నీ వేసే ఆకు, దాంట్లో పెట్టుకొని పొట్టంలో కట్టుకొని వచ్చి పార్సల్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి మెల్లగా తింటుంటే ఉంటుంది భయ్య ఇడ్లీ. ఇప్పుడు మళ్ళీ వెజిటబుల్స్ కోసం వెళ్తాం అనమాట. సపోటా భయ్య, కాకపోతే పచ్చిగా ఉన్నాయి. కొంచెం మెత్తగా ఉంటే తీసుకునే పని. ఏమేమి తీసుకున్నాం, కరివేపాకు, పుదీనా, ఇది కరివేపాకే, కొత్తిమీర, చిక్కుడుకాయలు, పచ్చిమిరకాయలు అండ్ బెండకాయలు. ఈ కూర ఎవరికైనా తెలుసా? దీన్ని ఏదో అంటారు కానీ ఈ పప్పు బాగుంటుంది చాలా. ఓన్లీ కారం లేకుండా చేస్తారు, అది చాలా బాగుంటుంది అనమాట. చిక్కుడుకి వచ్చావు ఎంత చూపిస్తాం అయిపోయిన తర్వాత. $32 అయింది. కొత్త ఇంటికి వెళ్దామని అయింది కానీ మొత్తం తీసుకెళ్ళి $147 డిస్కౌంట్ అడిగితే ఇవ్వలేదు భయ్యా. 100 కన్నా ఎక్కువైంది, డిస్కౌంట్ ఇవ్వమంటే 189. ఇక్కడ 15,000 అయింది భయ్యా, 15,000 రూపాయలు. ఈ ఒక్కరోజు ఖర్చు 30,000 రూపాయలు. అన్నీ వచ్చేసినాయి భయ్యా. అంత చెత్తను ఇప్పుడు క్లియర్ చేసి పిచ్చి పిచ్చులు అన్నీ ఎక్కడ చూసినా చెప్తాను సార్. అన్ని రూమ్లు సర్దేసి
మెల్లగా ఆకలి వేస్తుంది, కొంచెం అన్నం తినేసి ఫస్ట్ సర్దేయాలి. చూడండి, అమెరికాలో ఇట్లా బాతులు కనుక రోడ్డు దాడుతుంటే అందరూ ఆగారు. నేను కనిపించలేదు, 2-3 ఆగారనమాట. ఎవరు ఏమనరు, ఖచ్చితంగా ఆపాల్సిందే ఇక్కడ బాతులు కనుక వెళ్తుంటే. నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. ఇంటికి వచ్చాక అంతా క్లీన్ చేసి పెట్టేశాం, మొత్తం చూపిస్తాను అనమాట ఎక్కడెక్కడ ఏం సర్దాము. మొన్న ఇండియా నుంచి వచ్చిన సామాన్లు కూడా సర్దేశాం, అది చూపిస్తాను. భయ్యా, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది భయ్యా. హోమ్ టూర్ దిద్దామని బయటకు వచ్చి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ బయటకు వస్తే కీ ఏం లోపల పెట్టి మర్చిపోయాం అనమాట. ఇప్పుడు ఈ కీ తీయడానికి ఏం లేదు మా దగ్గర. వేరే వాళ్ళ అపార్ట్మెంట్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ నెంబర్స్ వాళ్ళని రింగ్ చేస్తే వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేస్తే అదృష్టంగా. నేను ప్రెస్ చేస్తాను ఇప్పుడు. తిని బన్నీ మా ఫ్రెండ్, తను కూడా ఉంటుంది హోమ్ టూర్ వీడియోలో. ప్రెస్ చేశాను భయ్యా. లెట్స్ సీ ఎవరైనా రియాక్ట్ అవుతారేమో, వెయిట్ చేద్దాం మనం. 3 days later. ఫైనల్లీ ఒక అతను హూ ఇస్ దిస్ అని తీసాడు భయ్యా, మా నైబర్. ఒక 10 times ప్రెస్ చేస్తే 11th టైంకి రియాక్ట్ అయ్యారనమాట ఎవరు అని చెప్పి. యా, వీ హ్యావ్ అ వాషింగ్ ఏరియా భయ్యా ఇక్కడ కమ్యూనిటీలో. కమ్యూనిటీకి ప్రతి అపార్ట్మెంట్లో ఇట్లాంటి వాషింగ్ ఏరియా ఇది ఉంటుంది. డ్రైయర్, ఇది వాషర్ అన్నమాట. మనం ఇంకా బయటికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండదు, బిల్ట్ మన డోర్ పక్క నెక్స్ట్ డోర్ లో ఉంది. ఇక తినే కంటిన్యూ చేసింది. వెల్కమ్ భయ్యాస్, మా కొత్త ఇంటికి వెల్కమ్. సో మన ఇంటికి వస్తే రైట్ సైడ్ వచ్చేసి కోట్ ర్యాక్ ఉంటుంది అనమాట. కోట్స్, అందరి కోట్స్, ఇంకా మన బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన షూస్, మనకు ఒక షూ ఎగ్జిబిషన్ ఉంది ఇంట్లో. అవన్నీ మన ఒకనొక రూమ్మేట్ షూస్ అన్నమాట, కలెక్షన్, షూ బాక్స్ కలెక్షన్. దాదాపు ఒక 10-15 జతల షూస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇంట్లో. అట్లా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదే మన హాల్. ఇక్కడ మనకి ఒక రెక్లైనర్ సోఫా, ఇక్కడ నుంచి మనం చక్కగా మార్నింగ్ ఇట్లా కూర్చుని, ఇది మా వ్యూ భయ్యా. అట్లా టీవీ పెట్టుకుని కాఫీ పెట్టుకుని ఇట్లా కూర్చొని ఇలా చూస్తూ ఉండొచ్చు అనమాట. అంటే డే టైంలో మనకి లైటింగ్ ఉంటే బాగుంటది. ఇది పాత ఇంటి ఓనర్స్ వదిలేసి వెళ్ళారు ఫ్రెండ్స్. $150 సేల్ లో పెట్టింది, అమ్మడం వాళ్ళకి ఇక్కడ వదిలేసి వెళ్ళింది. అటు నుంచి ఇట్లా వస్తే మన పూజ గది మీరు చూసే ఉంటారు. మనం ఇక్కడే దేవుడికి దండం పెట్టాము, ఓమో మన మంత్రాలు కూడా చదివిన షార్ట్స్ ఉంటాయి ముందు బ్లాగ్స్ లో. సో ఇది మన పూజ గది. అదేమో $5 వచ్చింది. ముందు బ్లాగ్ లో ఉంటది కదా, గ్రాసరీ షాపింగ్, గ్రాసరీ షాపింగ్ బ్లాగ్ లో ఉంది ఉంటది అది. ఇది వచ్చేసి మన డ్రెస్సింగ్ టేబుల్. ఇది మన పాత ఇంట్లోనే కొనుక్కున్నాం, అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మన కిచెన్. అమెరికాలో అవెన్, ఫ్రిడ్జ్, ఇవన్నీ సెటప్ వాళ్ళే ఇస్తారు. అన్ని కిచెన్ అనమాట. ఇవి చూడొద్దు, మా సామాన్లు ఉన్నాయి గిన్నెలు, ఇంకా కడుక్కోలేదు. ఇవి ఇండియా నుంచి వచ్చిన సరుకులు అన్నమాట, స్నాక్స్. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా స్నాక్స్. ఇది జస్ట్ ప్యాంట్రీ సామాన్లు ఇవన్నీ. ఇది వచ్చేసి మన గ్రాసరీస్, పప్పులు, సరుకులు. ఇక్కడ అన్ని పికిల్స్ అన్నమాట, మన ఇండియా నుంచి వచ్చిన పికిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి చాలా హెల్దీయెస్ట్ ర్యాక్ అనమాట. చాలా హెల్దీగా మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆల్ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. చియా సీడ్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, అన్ని సీరియల్స్, ఇంకా అన్ని రకాల సీడ్స్ మనం డ్రై ఫ్రూట్ షేక్ చేసుకుని తాగుతాము. అది దానికి సంబంధించినవి ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. దీంట్లో మన రెగ్యులర్ ఐటమ్స్, ఉప్పు, పప్పు,
హ్యాండ్కి కొంచెం ఈజీగా ఉండడానికి ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. అవి ఉంటాయి ఇక్కడ. ఇది కూడా మేము టీములో కొనుక్కున్నాం, వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి చాపర్. ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతే మనకి 2 bedroom ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మన భయ్య బెడ్రూమ్ చూడడానికి వెళ్దాం రండి. ఈ బెడ్రూమ్ కాదు, యాక్చువల్గా డెన్ అంటారు దీన్ని. లైట్ ఎక్కడ భయ్య? ఇద్దరు ఉంటారు ఈ రూమ్ లో. అండ్ ఇది వాళ్ళ క్లాజెట్. ఇది నా డెస్క్, ఇది క్లాజెట్. తీయొచ్చా మీ క్లాజెట్? ఓ చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. నేను ఇప్పుడే చూస్తున్నాను నిజంగా. అంటే షార్ట్ కోసం చెప్పాను అనుకోద్దు. వీళ్ళ క్లాజెట్తో నాకు ఏం పని ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ రావడానికి. ఇక్కడ ఇంకో రాజమార్గం ఉంటుంది మా బెడ్రూమ్కి, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇట్లా దీన్ని క్లోజ్ చేసుకుని వాళ్ళు పడుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ర్యాక్. ఇక్కడ గర్ల్ థింగ్స్ అన్ని రకాల నెయిల్ పాలిష్లు, వాచెస్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. గేమ్స్ అంటే మన దగ్గర ఒక గేమ్ అని కాదు, చాలా గేమ్స్ ఉంటాయి. అలాంటి గేమ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇది వచ్చేసి మా బెడ్రూమ్. ఇక్కడ 3 members ఉంటాం. ఇది వచ్చేసి మా టెడ్డీ బేర్స్ కార్నర్. గర్ల్స్ అంటే ఆబ్వియస్గా టెడ్డీ బేర్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక టెడ్డీ బేర్ చప్పున అన్ని రకాల టెడ్డీ బేర్స్ ఈ కార్నర్లో పెట్టి సెటప్ చేసామన్నమాట. బంగారం లాంటివన్నీ మనం అమెరికాలో తెచ్చుకోం కాబట్టి అలాంటివి లేవు. అండ్ ఒక క్యూట్ మిర్రర్ విత్ లైట్ సెటప్. అట్లా లైట్స్ చేంజ్ చేసుకుంటూ మరి మనం చూసుకుని రెడీ అవ్వచ్చు. అండ్ ఇది మా క్లాజెట్. ఇది కొంచెం మెస్సీగా ఉంటుంది గర్ల్స్ కాబట్టి నెగ్లెక్ట్ చేయండి. ఇది మా క్లాజెట్ రూమ్ అనమాట. ఇంత పెద్దది ఉన్నాక ఇన్ని బట్టలు ఉంటాయి మాకు. సరిపోవడం వీళ్ళకి ముగ్గురికి. అందుకే వాళ్ళని బయటికి తోసేసాం. నెక్స్ట్ వాష్రూమ్లో పెద్ద ఏం చూపించడానికి ఉండదు, బట్ స్టిల్ ఒక లుక్ వేసుకోండి. ఇదే మా వాష్రూమ్. మిర్రర్ వరకు చూపించాలి భయ. సో ఇదే మా అమెరికాలో ఉన్న చిన్న ఇల్లు అనమాట. సో ఆబ్వియస్గా బ్యాచిలర్స్ అంటే ఈ మాత్రం నీట్గా మెయింటైన్ చేయడం నాకు తెలిసి గొప్ప నేను ఫీల్ అవుతాను. ఇంకేమైనా చేయొచ్చు అని అనుకుంటే మీరు కింద కమెంట్ చేయండి. ఇదే అనమాట మా కొత్త ఇల్లు. దీనికి మేము పాలు పొంగిచ్చి అన్ని సాంప్రదాయబద్ధంగా చేసుకున్నాం.